వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేశారని, పోలవరాన్ని 72% పూర్తి చేస్తే గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. అమరావతిని శ్మశానమని ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని, ఆ భారాన్ని ప్రజలపై పడకుండా తమ సర్కార్ చూస్తోంది అని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్న పాత రోజులు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. నేను అందుకని ఒక కార్మికుడు కొడుకు ఎందుకు ఒక కంపెనీ ప్రారంభించకూడదు? ఈ రోజే ప్రారంభించాను. మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టులో ఉండి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా.